బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. జేఎన్టీయూకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులు రోడ్డు పైన కూర్చున్నారు, బైఠాయించరు, నిరసన తెలుపుతున్నారు. అసలు ఏంటి అజిటేషన్, దానికి రీజన్ ఏంది, ఎందుకోసం కూర్చుని, దీనిపైన ఏం అర్థం శంకర్ నాయక్? ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వారి ఆశీస్సులతో జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది మా హయాంలో. దాన్ని ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. రోజు రోజుకు సంఖ్య పెరగడంతో, విద్యార్థులు పెరగడంతో సరి అయిన సౌకర్యాలు లేక స్థానిక డిస్ట్రిక్ట్ అధికారులు, అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోక నిన్న గర్ల్స్, బాయ్స్ అందరు కలిసి రోడ్డు మీద బటాయించడం జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం నిన్న మా నోటీస్కి వచ్చింది. నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళ కనీసం స్నానం చేయడానికి వాష్రూమ్ లేక, బాత్రూంలు లేక, సరైన తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయము మీరందరూ గమనించారు. నిన్న మేము అధికారులకు, ప్రభుత్వానికి అల్టిమేట్ వార్నింగ్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 10 రోజులలో ఈ సమస్యపై మీరు తగిన చర్యలు తీసుకోకుంటే, ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుంటే మేము దేనికైనా సిద్ధం ఉంటాం, ప్రజల తరపున అని చెప్పేసి, పిల్లల తరపున, విద్యార్థుల తరపున అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్ళు తీసుకురావడం జరిగింది. అన్నం పెట్టే రైతు కోసం హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీని మల్యాలంలోనే నిర్మాణం చేయాలని చెప్పి పదే పదే ఆర్డర్ కూడా అక్కడే ఉంది. కానీ దాన్ని అధికారులు జాప్యం చేస్తున్నారు. అక్కడ సరి అయిన ల్యాండ్ ఉంది, మల్యాలంలోనే హార్టికల్చర్ డిగ్రీ చేయాలి. జేఎన్టీ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజీని వెంటనే బుచ్చడంత ప్రభుత్వం భూమి ఉంది మహబాద్లో, దానికి గతంలో కూడా మేము తీయడం జరిగింది. వెంటనే హాస్టల్స్, ఈ బిల్డింగ్స్ ఏమేమి కావాలనో అవి నిర్మించి పిల్లలను ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు తాత్కాలికంగా ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కానీ, ఒక్కొక్క వాష్రూమ్స్ విషయానికి వస్తేనే 30 మందికి ఒక బాత్రూమ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా సస్టైన్ అవుతుంది? జనరల్గా బయట సులభ కాంప్లెక్స్లో కూడా అదే కదా, అదే ఇబ్బంది పడుతున్నారు మహిళా పిల్లలు, గర్ల్స్ పిల్లలు చెప్తున్నారు. ఒక్కొక్క రూమ్లో 30 మంది ఉన్నామండి, అసలు ఒక్కొక్క బాత్రూమే ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, క్లాసులకు అటెండ్ చేయలేకపోతున్నాము, ఒకే రూమ్లో ఇంతమంది స్నానం చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది, మాకు మౌలిక సదుపాయాలు కావాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి పిల్లలు నిన్న ఆందోళన చెంది రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, అధికారులు పండించి దీన్ని న్యాయం జరిగేలాగా వెంటనే నిర్మాణం చేయాలి. అదే అలాగే ఐటీడీఏ పక్కనే ఐటీడీఏ ఆఫీస్ ఉంది, ఐటీడీఏ ఆఫీస్తో పాటు అలాగే యూత్ ట్రైనింగ్ ఆఫీస్ కూడా ఉంది. దాన్ని కూడా ఇవి 2 ఇస్తే అడ్జస్ట్ అవుతారు. కాబట్టి వెంటనే వాళ్లకు తగిన న్యాయం చేసి వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. స్థానికంగా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచి, కొంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు, వస్తుంది అనేటువంటిది ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యల గురించి ఎందుకు గ్రౌండ్లో వాళ్ళకు తెలీదా, పట్టించుకోవట్లేదా, అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? నేను ఏమంటున్నా భాయ్ సాబ్, వాళ్లకు కమిషన్లు కావాలి, సంపాదించుకోవడం కావాలి, ప్రజల సమస్య పైన పోరాటం కానీ, ప్రజల సమస్యలు అడగడం కానీ, విద్యార్థుల సమస్య కానీ, రైతుల సమస్య కానీ, ఏ సమస్యలతోటి వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ సంపాదించాలి, దోచుకోవాలి, కమిషన్లు, దీని మీదనే ఉన్నారు. కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడే అధికారి లేడు, మాట్లాడే నాయకుడు లేడు. చాలా మానుకోట, మొత్తం అతలాకుతం అవుతుంది. సో దీన్ని ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే నాయకులకు కానీ, మా అధికారులు ఎంతో కొంత చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రజలకు కానీ, రైతులకు, అన్నం పెట్టే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ న్యాయం చేయాలి. వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వీళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చారో, 6 గ్యారెంటీలు ఇచ్చారో,
ఇప్పటికైనా ప్రజలను మోసం చేయకుండా ఇప్పటికే చాలా మోసం చేసి మీరు గద్దె మీద కూర్చున్నారు. పదే పదే కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ గురించి విమర్శించడం కాదు, మీరిచ్చిన హామీల మీద స్పందించండి, దానికోసం పోరాడతారని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ 10 రోజులలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ సమస్య దాన్ని పరిష్కారం చేయకుంటే దాని మీద తీవ్ర ఆందోళన జరుగుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వారి విషయంలో స్థానికంగా ఉన్న నాయకత్వం ఫోకస్ చేయట్లేదు. కేవలం కమిషన్లు, అవినీతి, అక్రమాలపైన దృష్టి పెడతా ఉన్నారు కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ కాలేజీలో 30 మంది ఒకే రూమ్లో ఉంటున్నారు. ఆ 30 మంది మహిళా విద్యార్థులకు ఒకటే బాత్రూమ్ ఉండడం, స్నానాలు చేయడం కానీ, తర్వాత వాష్రూమ్ ఉపయోగించడం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఉండలేకపోతున్నాం, మాకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి అంటే కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటిది విద్యార్థులు వాపోతా ఉన్నారు. లేదంటే దానిపైన త్వరలో కార్యాచరణ తీసుకోబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. నేనే గ్రౌండ్లో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని ముందుకు వెళ్తాననేటువంటి స్టేట్మెంట్ శంకర్ నాయక్ చేస్తా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు, మాట్లాడదాం. జేఎన్టీయూకి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులు రోడ్డు పైన కూర్చున్నారు, బైఠాయించరు, నిరసన తెలుపుతారు. అసలు ఏంటి అజిటేషన్, దానికి రీజన్ ఏంది, ఎందుకోసం కూర్చుని, దీనిపైన ఏం అర్థం శంకర్ నాయక్? మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు వారి ఆశీస్సులతో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది మా హయాంలో. దాన్ని ఓల్డ్ కలెక్టరేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది. రోజు రోజుకు సంఖ్య పెరగడంతో, విద్యార్థులు పెరగడంతో సరి అయిన సౌకర్యాలు లేక స్థానిక డిస్ట్రిక్ట్ అధికారులు, అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారో ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టించుకోక నిన్న గర్ల్స్, బాయ్స్ అందరూ కలిసి రోడ్డు మీద బటాయించడం జరిగింది. కనీస మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం నిన్న మా నోటీస్కి వచ్చింది. నేను కూడా అందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళ కనీసం స్నానం చేయడానికి వాష్రూమ్ లేక, బాత్రూంలు లేక, సరైన తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయము మీరందరూ గమనించారు. నిన్న మేము అధికారులకు, ప్రభుత్వానికి అల్టిమేట్ వార్నింగ్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. 10 రోజులలో ఈ సమస్యపై మీరు తగిన చర్యలు తీసుకోకుంటే, ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుంటే మేము దేనికైనా సిద్ధం ఉంటాం ప్రజల తరపున అని చెప్పేసి, పిల్లల తరపున, విద్యార్థుల తరపున అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు గతంలో మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సబండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూళ్ళు తీసుకురావడం జరిగింది. అన్నం పెట్టే రైతు కోసం హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీని మల్యాలంలోనే నిర్మాణం చేయాలని చెప్పి పదే పదే ఆర్డర్ కూడా అక్కడే ఉంది. కానీ దాన్ని అధికారులు జాప్యం చేస్తున్నారు. అక్కడ సరి అయిన ల్యాండ్ ఉంది, మల్యాలంలోనే హార్టికల్చర్ డిగ్రీ చేయాలి. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజీని వెంటనే బుచ్చడంత ప్రభుత్వం భూమి ఉంది మహబాద్లో, దానికి గతంలో కూడా మేము తీయడం జరిగింది. వెంటనే హాస్టల్స్, ఈ బిల్డింగ్స్ ఏమేమి కావాలనో అవి నిర్మించి పిల్లలను ఆదుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు తాత్కాలికంగా ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కానీ, ఒక్కొక్క వాష్రూమ్స్ విషయానికి వస్తేనే 30 మందికి ఒక బాత్రూమ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా సస్టైన్ అవుతుంది? జనరల్గా బయట సులభ కాంప్లెక్స్లో కూడా అదే కదా, అదే ఇబ్బంది పడుతున్నారు మహిళా పిల్లలు, గర్ల్స్ పిల్లలు చెప్తున్నారు. ఒక్కొక్క రూమ్లో 30 మంది ఉన్నామండి, అసలు ఒక్కొక్క బాత్రూమే ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, క్లాసులకు అటెండ్ చేయలేకపోతున్నాము, ఒకే రూమ్లో ఇంతమంది స్నానం చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది, మాకు మౌలిక సదుపాయాలు కావాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు, నాయకులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు చెప్పి పిల్లలు నిన్న ఆందోళన చెంది రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, అధికారులు పండించి దీన్ని న్యాయం జరిగేలాగా వెంటనే నిర్మాణం చేయాలి. అదే అలాగే ఐటీడీఏ పక్కనే ఐటీడీఏ ఆఫీస్ ఉంది, ఐటీడీఏ ఆఫీస్తో పాటు అలాగే యూత్ ట్రైనింగ్ ఆఫీస్ కూడా ఉంది, దాన్ని కూడా ఇవి 2 ఇస్తే అడ్జస్ట్ అవుతారు. కాబట్టి వెంటనే వాళ్లకు తగిన న్యాయం చేసి వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. స్థానికంగా 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచి, కొంతమంది మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి, ఆ ప్రాంతం నుంచి.
డిమాండ్ చేస్తా ఉన్నారు. వస్తదనేటువంటిది ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ సమస్యల గురించి ఎందుకు గ్రౌండ్‌లో వాళ్ళకు తెలీదా? పట్టించుకోవట్లేదా? అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో? నేనేమంటున్నా భాయ్ సాబ్, వాళ్లకు కమిషన్లు కావాలి, సంపాదించుకోవడం కావాలి, ప్రజల సమస్య పైన పోరాటం కానీ, ప్రజల సమస్యలు అడగడం కానీ, విద్యార్థుల సమస్య కానీ, రైతుల సమస్య కానీ, ఏ సమస్యలతోటి వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ సంపాదించాలి, సంపాదించాలి, దోచుకోవాలి, కమిషన్లు దీని మీదనే ఉన్నారు. కానీ ప్రజల సమస్యల మీద మాట్లాడే అధికారి లేడు, మాట్లాడే నాయకుడు లేడు. చాలా మానుకోట మొత్తం అతలాకుతం అవుతుంది. సో దీన్ని ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే నాయకులకు కానీ, మా అధికారులు ఎంతో కొంత చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రజలకు కానీ, రైతులకు అన్నం పెట్టే రైతులకు కానీ, విద్యార్థులకు కానీ న్యాయం చేయాలి. వాళ్ళకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు వీళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చారో, 6 గ్యారెంటీలు ఇచ్చారో, ఇప్పటికైనా ప్రజలను మోసం చేయకుండా, ఇప్పటికే చాలా మోసం చేసి మీరు గద్దె మీద కూర్చున్నారు. పదే పదే కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్ గురించి విమర్శించడం కాదు, మీరిచ్చిన హామీల మీద స్పందించండి, దానికోసం పోరాడతారని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, 10 రోజులలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ సమస్య దాన్ని పరిష్కారం చేయకుంటే దాని మీద తీవ్ర ఆందోళన జరుగుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. జేఎన్‌టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించిన మౌలిక వసతులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వారి విషయంలో స్థానికంగా ఉన్న నాయకత్వం ఫోకస్ చేయట్లేదు. కేవలం కమిషన్లు, అవినీతి, అక్రమాలపైన దృష్టి పెడతా ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. అక్కడ కాలేజీలో 30 మంది ఒకే రూమ్‌లో ఉంటున్నారు. ఆ 30 మంది మహిళా విద్యార్థులకు ఒకటే బాత్రూమ్ ఉండడం, స్నానాలు చేయడం కానీ, తర్వాత వాష్‌రూమ్ ఉపయోగించడం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఉండలేకపోతున్నాం, మాకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి అంటే కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటిది విద్యార్థులు వాపోతా ఉన్నారు. లేదంటే దానిపైన త్వరలో కార్యాచరణ తీసుకోబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ తరఫున. నేనే గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున ప్రజల్ని కలుపుకొని ముందుకు వెళ్తాననేటువంటి స్టేట్మెంట్ శంకర్ నాయక్ చేస్తా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.